ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రెండో చదువుతున్నది గద్దె దుర్గారావు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.34% మెరుగుపడింది. ఇంతవరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 2,53,651కు చేరగా అందులో 2,34,234 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా యాంటీబాడీస్ ఏర్పడిన వారి సంఖ్య పెరుగుతున్నదని జాతీయ పోషకాహార సంస్థ NIS శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 67,910 శాంపిళ్లను పరీక్షించగా 1880 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ నిన్న విడుదల చేసిన తాజా బులెటిన్లో పేర్కొంది. కరోనా నెగిటివ్ ఉంటేనే శబరిమలకు అనుమతి లభిస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తను పాటిద్దాం. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండడానికి 3 సూత్రాలు. మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖం చేతులు శుభ్రతపై దృష్టి పెడదాం. ఇప్పుడు వార్తల వివరంగా. తెలంగాణ రాష్ట్రంలో మరో 1196 మందికి కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో 44,000కు పైగా పరీక్షలు చేయగా 1196 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,53,651కి పెరిగింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,745 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 92.34% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,34,234కు పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 18,000 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 15,000 మందికి పైగా హోం ఐసోలేషన్ ఉన్నారు. కాగా నిన్న మరో 5గురు మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,190కి పెరిగింది. ఇలా ఉండగా GHMC పరిధిలో తాజాగా 192 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి జిల్లాలో 121 మందికి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 101 మందికి కొత్తగా కోవిడ్ సోకగా నల్గొండ 89, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 81, కరీంనగర్లో 73, వరంగల్ అర్బన్ 51, ఖమ్మం 42 మందికి చొప్పున కరోనా పాజిటివ్ కొత్తగా నిర్ధారణ అయింది. తెలంగాణలో కరోనా యాంటీబాడీస్ ఏర్పడిన వారి సంఖ్య పెరుగుతున్నదని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కరోనా వైరస్ ను తట్టుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు NIN 2 దశల్లో నిర్వహించిన సెరో ఎపిడమియాలజికల్ శాంపిల్ సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో 2 దఫాలు నిర్వహించిన సర్వే ప్రకారం 12 నుంచి 18% మందిలో యాంటీబాడీస్ ఏర్పడినట్లు NIS తెలిపింది. దాదాపు 70% మందికి అసలు కరోనా వచ్చిపోయినట్టే తెలియదని పేర్కొన్నది. చాలా మందిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతున్నట్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 67,910 శాంపిళ్లను పరీక్షించగా 1880 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్యారోగ్య శాఖ నిన్న విడుదల చేసిన తాజా బులెటిన్లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,46,245కు చేరుకుంది. తాజాగా చిత్తూరు జిల్లాలో 291, పశ్చిమ గోదావరిలో 282, గుంటూరులో 275, కృష్ణాలో 269, తూర్పు గోదావరిలో 227 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు నిన్న ఒక్క రోజులోనే 2,151 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 8,18,473కి పెరిగింది. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 6,814కు పెరిగింది. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ మీరు వింటున్నారు. కరోనా నెగిటివ్ ఉంటేనే శబరిమలకు అనుమతి లభిస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఈ నెల 15 నుంచి శబరిమల యాత్రను నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యాత్రకు నిర్ణీత సంఖ్యలో మాత్రమే భక్తులను స్వామి దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. వారంలో ప్రతిరోజు 1000 మంది
వారం చివరి రోజున 2000 మందిని అనుమతించినట్లు తెలిపారు. ఇటీవల కాలంలో కరోనా వైరస్ సోకిన వారు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు ఉన్న భక్తులు యాత్రలో పాల్గొనరాదని పేర్కొన్నారు. అలాగే యాత్రకు వెళ్లే భక్తులు శబరిమల online.org పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని, 48 గంటల ముందు తీసుకున్న కరోనా నెగిటివ్ ధృవీకరణ పత్రం ఉంటేనే స్వామివారి దర్శనానికి అనుమతిస్తారని తెలిపారు. కరోనా వైరస్ ముప్పు ఇంకా ప్రపంచాన్ని వదిలిపోలేదని, దాని స్వభావం ఎప్పటికప్పుడు మారిపోతున్నదని ప్రముఖ ఔషధ పరిజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ అక్కినేపల్లి రఘురామరావు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒకసారి వైరస్ సోకిన వారికి రెండోసారి రాదన్న అపోహ తగదని హెచ్చరించారు. వైరస్ వల్ల ఏర్పడే రోగ నిరోధక శక్తి తాత్కాలికమేనని, కాబట్టి రెండోసారి వైరస్ సోకే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. ప్రజల జీవన విధానం, తీసుకునే జాగ్రత్తలపైనే సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఆధారపడి ఉంటాయని చెప్పారు. జపాన్లో ప్రజలు సాధారణ పరిస్థితుల్లోనూ తప్పనిసరిగా మాస్క్ ధరిస్తారని, అదేవిధంగా మన దేశంలోనూ కరోనాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడాన్ని అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. కరోనా వైరస్ పోయిందనే అపోహ మంచిది కాదని, అది మొదటికే మోసమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. వైరస్ ఇంకా మన మధ్యనే ఉన్నదనే విషయాన్ని మర్చిపోకుండా ముఖాలకు మాస్క్ ధరించాలి, శానిటైజర్ ఖచ్చితంగా వాడాలి, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక శుభ్రతలను పాటించాలని సూచించారు. ప్రజల్లో మార్పు రాకపోతే వైరస్లో మార్పు వస్తుంది, అది ప్రమాద ఘంటికలు మోగించే అవకాశాలు లేకపోలేదని డాక్టర్ రఘురాం హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఈ నెల 2 నుంచి పాఠశాలలు ప్రారంభించగా 10వ తేదీ నాటికి క్రమేణా విద్యార్థులు హాజరు శాతం పెరిగిందని అన్నారు. జూనియర్ డిగ్రీ కళాశాలల్లో కూడా విద్యార్థుల హాజరు క్రమంగా పెరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కేసులు నమోదు కొనసాగుతూనే ఉంది. దనకొండ మండలం ఆరవెల్లిపాడెం జడ్పీ హైస్కూల్లో 9 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 9వ తరగతి విద్యార్థులు 4కి, 10వ తరగతి చదువుతున్న 5 కరోనా సోకింది. దీంతో విద్యార్థులను అధికారులు హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. విద్యార్థులు కరోనా బారిన పడడంతో ఇతర విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, నిబంధనలు పాటించని కళాశాలను మూసివేస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ హెచ్చరించారు. ప్రతి కళాశాలలో 33% మంది విద్యార్థులను మాత్రమే అనుమతించాలని, మిగిలిన వారిని ఈ క్రమంలోనే తదుపరి తేదీలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి తరగతి గదిలో 16 మంది విద్యార్థులను మాత్రమే అనుమతించాలని, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే అదనపు తరగతి గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇరుకు గదుల్లోనూ తక్కువ ప్రదేశంలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి విద్యార్థి మాస్కు, శానిటైజర్ విధిగా వినియోగించేలా ఉండాలని, కళాశాల వెలుపల శానిటైజేషన్ చేసి లోపలకు పంపాలని సూచించారు. విద్యార్థులు లోపలకు ప్రవేశించే సమయంలో 6 అడుగుల సామాజిక దూరం పాటించాలని, కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మరోవైపు కాలుష్యం పెరుగుతుండగా ఇంకోవైపు కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 7,830 కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.34% మెరుగుపడింది. ఇంతవరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 2,53,651 చేరగా అందులో 2,34,234 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా యాంటీబాడీస్ ఏర్పడిన వారి సంఖ్య పెరుగుతున్నదని జాతీయ పోషకాహార సంస్థ NIS శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 67,910 శాంపిళ్లను పరీక్షించగా 1,886 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ నిన్న విడుదల చేసిన తాజా బులెటిన్లో పేర్కొంది. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ ఇంతటితో సమాప్తం.